హాయ్ అండి. వెల్కమ్ బ్యాక్ టు హ్యాపీ రెసిపీస్. నేను మీ స్వప్నని. ఈరోజు వీడియోలో పూర్ణం బూరెలు చూపిస్తున్నానండి. పూర్ణం అనేది బయటికి రాకుండా పర్ఫెక్ట్‌గా ఎలా చేసుకోవాలో స్టెప్ బై స్టెప్ చూపిస్తున్నాను. కాబట్టి తప్పకుండా మీరు కూడా ఈ వరలక్ష్మి వ్రతంకి నేను చూపించినట్టు చేశారంటే మీరు కూడా పర్ఫెక్ట్‌గా చేస్తారు. పండగలప్పుడు ఎక్కువ హడావిడి లేకుండా వరలక్ష్మి వ్రతంకి సింపుల్‌గా ఇలా చేసేయండి. చాలా బావుంటాయి. స్టఫింగ్ అనేది అస్సలు బయటకు రాదు. అలాగే కమ్మగా కూడా ఉంటాయి. తప్పకుండా ట్రై చేయండి. ఇంకెందుకంటే ఆలస్యం లేట్ చేయకుండా ప్రాసెస్ ఏంటనేది చూసేద్దాం రండి. దీనికోసం ముందుగా ఒక మిక్సింగ్ బౌల్ తీసుకొని దాంట్లోకి ఒక గ్లాసు బియ్యం తీసుకుంటున్నాను. మీరు రేషన్ బియ్యమైనా తీసుకోవచ్చు, నార్మల్ బియ్యమైనా తీసుకోవచ్చండి. ఏవైనా పర్వాలేదు. అదే గ్లాస్‌తో అరకప్పు మినపప్పు వేసుకోవాలి. వేసుకొని రెండిటిని శుభ్రంగా బాగా 2, 3 సార్లు కడుక్కోవాలి. కడుక్కున్నాక అవి మునిగే వరకు నీళ్లు పోసేసుకొని ఒక 5 గంటలన్నా నానబెట్టుకోవాలి. మీరు మార్నింగ్ పూజకు చేసుకునేటట్టయితే నైటే నానబెట్టుకోండి. నేనిక్కడ ఒక 4 గంటల తర్వాత మనం ప్రిపేర్ చేసేయడానికి ఒక గంట ముందు శనగపప్పు కూడా నానబెట్టుకుంటున్నానండి. గిన్నెలోకి ఒక గ్లాస్ శనగపప్పు వేసుకొని, శుభ్రంగా కడిగేసుకొని, అవి మునిగే వరకు నీళ్లు పోసుకొని, ఒక గంట సేపు నానబెట్టుకోవడం వల్ల మనకు పప్పు కూడా చాలా ఈజీగా ఉడుకుతుంది. చాలా బావుంటుంది. కాబట్టి నేనిక్కడ గంట సేపు నానబెట్టుకున్నాను. గంట తర్వాత చూపిస్తున్నాను చూడండి. పప్పు బాగా నానిపోయింది కదా! ఇప్పుడు దీన్ని మళ్ళీ ఒకసారి కడిగేసుకొని, ఒక కుక్కర్ తీసుకోవాలి. కుక్కర్‌లో ఉడికించుకోవాలి. మీరు నార్మల్ గిన్నెలో అయినా ఉడికించుకోవచ్చు. కుక్కర్‌లో అయితే చాలా ఫాస్ట్‌గా అయిపోతుంది. మనకు పండగ రోజు ఎక్కువ పని ఉంటుంది కదండీ! ఇలా కుక్కర్‌లో వేసుకున్నారంటే ఈజీగా అయిపోతుంది. పప్పు మొత్తం వాటర్ లేకుండా వేసేసుకోవాలి. వేసుకున్నాక ఏ గ్లాస్‌తో పప్పు తీసుకున్నామో అదే గ్లాస్‌తో 1 ½ గ్లాస్ నీళ్లు పోసుకోవాలి. ఇది గుర్తుపెట్టుకోండి. ఎక్కువ అవసరం లేదండి. 1 ½ గ్లాస్ నీళ్లు పోసుకొని కొంచెం సాల్ట్ అలాగే ఒక టీ స్పూన్ నెయ్యి వేసుకోవాలి. మీరు కావాలంటే ఇక్కడ కొంచెం పసుపు కూడా వేసుకోవచ్చు. ఒకవేళ మీకు యెల్లో కలర్‌లో రావాలి అంటే కొద్దిగా పసుపు కూడా వేసుకోవచ్చు. వేసుకొని మూత పెట్టేసి ఒక 4 విజిల్లు రావాలండి మీడియం ఫ్లేమ్‌లో. ఇది స్టవ్ పైన పెట్టేసుకోవాలి. నెక్స్ట్ మనకు బియ్యం, పప్పు కూడా నానిపోయింది కదా! దీన్ని ఇప్పుడు ఒకసారి కడిగేసుకోవాలి. ఆ నీళ్ళు తీసేసి మళ్ళీ ఒకసారి కడిగేసుకొని మిక్సీ జార్ ఉంటుంది కదా! దాంట్లోకి వేసేసుకోవాలి. మొత్తం పప్పు, బియ్యంని మాత్రమే వేసుకోవాలి. వాటర్ వేసుకోవద్దు. ఇప్పుడు దీంట్లోకి కొంచెం వాటర్ వేసుకోవాలి. ఎక్కువ వేయొద్దండి. ఒక 2 టేబుల్ స్పూన్‌లని వాటర్ వేసుకొని మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి. వీలైనంత మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి. అప్పుడే మనకు పూర్ణానికి స్టఫింగ్ అనేది పర్ఫెక్ట్‌గా పడుతుంది. ఇప్పుడు దీన్ని ఒక మిక్సింగ్ బౌల్‌లోకి వేసేసుకోవాలి. కన్సిస్టెన్సీ చూసారు కదా! వాటర్ ఎక్కువ పోసారనుకోండి లూజ్ అయిపోతుంది. వాటర్ అస్సలు ఎక్కువ పోయొద్దు. కొంచెమే పోసుకొని కన్సిస్టెన్సీ అనేది ఈ విధంగా ఉండాలి. ఇప్పుడు దీంట్లోకి కొంచెం ఉప్పు వేసేసుకొని అలాగే ఒక టీ స్పూన్ బెల్లం వేసుకుంటున్నాను. బెల్లంని ఇలా దంచి వేసుకున్నా పర్వాలేదు. లేదంటే బెల్లం పొడి ఉంటే వేసుకోండి. ఒకవేళ మీకు బెల్లం ఇష్టం లేదనుకోండి పంచదార అయినా వేసుకోవచ్చు. ఇలా వేయడం వల్ల పూర్ణాలు పైన మంచి కలర్‌తో వస్తాయి. ఇదంతా వేసుకొని ఒకసారి బాగా కలుపుకున్నాక చూడండి కోటింగ్ అనేది ఈ విధంగా ఉండాలి. మనం వేలు పెడితే వేలికి కూడా ఈ విధంగా ఉంటే అప్పుడు మనకు పర్ఫెక్ట్‌గా ఉన్నట్టనమాట. ఇప్పుడు దీన్ని మూత పెట్టేసి ఒక గంట సేపు పక్కన పెట్టుకోవాలి. పిండి అనేది బాగా సెట్ అవుతుందనమాట. అరగంట తర్వాత చూడండి పప్పు గూడా మనకు ఉడికిపోయింది. విజిల్ కంప్లీట్‌గా పోయాక మూత తీసి పప్పుని చూద్దాము. పప్పు ఆల్రెడీ మెత్తగానే ఉడికిపోతుందండి. మరీ మెత్తగా అవ్వదు. చూడండి ఈ విధంగా ఉడకాలనమాట. ఈ పూర్ణాలకి మనకు పప్పు కూడా మెత్తగా మెదుపుకోవద్దండి. కొంచెం పలుకులుగానే ఉండాలి. ఇప్పుడు దీంట్లో కొంచెం వాటర్ ఉన్నాయి గదా! వాటిని నేను ఈ విధంగా ఒక గిన్నెలోకి తీసేసుకుంటున్నాను. మరీ ఎక్కువ వాటర్ ఉంటే తీసేయండి. కొంచెం ఉంటే ఏం పర్వాలేదు. ఇప్పుడు దీంతో నేను ఈ విధంగా మెదుపుకుంటున్నాను. మీ దగ్గర ఒకవేళ ఇది లేదనుకోండి పప్పు గుత్తి ఉంటుంది కదా! దాంతో మెదుపుకున్నా పర్వాలేదు. దీనికి మనకు బొబ్బట్లలాగా మరీ సాఫ్ట్‌గా అవ్వనవసరం లేదు. కొంచెం పలుకులుగా ఉంటేనే బావుంటుంది పూర్ణాలకు. కాబట్టి నేను దీంతో ఈ విధంగా మెదుపుకుంటున్నాను. ఇలా మెత్తగా మెదుపుకున్నాక నెక్స్ట్ దీంట్లోకి ఏ గ్లాస్‌తో పప్పు తీసుకున్నామో అదే గ్లాస్‌తో సేమ్ క్వాంటిటీలో బెల్లం వేసుకుంటున్నాను. స్వీట్ ఎక్కువ తినే వాళ్ళైతే ఇంకొక పావు గ్లాస్ వేసుకోండి బావుంటుంది. నేనైతే ఒక గ్లాస్ మాత్రమే వేసుకున్నాను. బావుంది ఇక్కడికైనా స్వీటు. ఇది కరెక్ట్‌గా సరిపోతుందనమాట మీడియంగా తినే వాళ్ళకి. ఇప్పుడు దీన్నంతా ఒకసారి కలిసేలాగా కలుపుకున్నాక స్టవ్ పైన పెట్టేసుకోవాలి. పెట్టుకొని మీడియం టు లో ఫ్లేమ్‌లో పెట్టుకుంటూ ఈ బెల్లం, పప్పు అంతా కలిసేలాగా కలుపుకోవాలి. అలాగే మంచి ఫ్లేవర్ కోసం ఇలాచీ పొడి వేసుకోవాలి. ఒక టేబుల్ స్పూన్ నెయ్యి వేసుకొని కలుపుకుంటూ దగ్గరే ఉండి కలుపుకోవాలండి. లేదంటే అడుగు పట్టేస్తుంది. ఈ బెల్లం కంప్లీట్‌గా కరిగే కొద్దీ మనకు లూజ్ అవుతుంది. ఈ విధంగా లూజ్ అవుతుంది. అలానే మీడియం ఫ్లేమ్‌లో పెట్టుకొని దగ్గరే ఉండి కలుపుకుంటూ చేస్తూ ఉంటే దగ్గర పడుతూ ఉంటుంది. గట్టిగా పడతదనమాట. ఇప్పుడు దీంట్లోకి కొంచెం నెయ్యి వేసుకున్నాను. నేను టోటల్‌గా ఒక 2, 3 టేబుల్ స్పూన్ల నెయ్యి వేసుకున్నానండి. మీకు నచ్చితే వేసుకోండి. నెయ్యి వేసుకుంటే టేస్ట్ బావుంటుందని వేసుకుంటున్నాను. వెయ్యకపోయినా పర్వాలేదు. కొంచెం తగ్గించి వేసుకోండి.
ఇష్టం లేని వాళ్ళైతే. చూడండి ఇలా పూర్తిగా దగ్గర పడ్డాక స్టవ్ ఆఫ్ చేసేసి కింద పెట్టేసుకొని మధ్య మధ్యలో ఇలా కలుపుతూ చల్లారబెట్టుకోవాలి. ఈ పూర్ణం అనేది మనకు కంప్లీట్‌గా చల్లారాలనమాట. దానికోసం ఇలా చేసి పక్కన పెట్టేసుకుంటున్నాను. ఒక అరగంట తర్వాత చూపిస్తున్నాను చూడండి. పూర్తిగా చల్లారిపోయి ఈ విధంగా అవుతుంది. మనం అలానే పెట్టేసామనుకోండి పిండి కిందకి పూర్ణము మాడిపోతుంది. కాబట్టి కుక్కర్‌లో మధ్య మధ్యలో కలుపుతూ పూర్తిగా చల్లారినాక ఇలా చెయ్యికి నెయ్యి కానీ, ఆయిల్ కానీ పెట్టేసుకొని బాగా మెదుపుకోవాలి పూర్ణాన్ని. ఇలా మెదుపుకున్నాక మీకు కావాల్సిన సైజులో లడ్డూల్లాగా చేసేసుకోవాలి. మనం పూర్ణాలు ఏ సైజులో చేద్దాం అనుకుంటున్నామో ఆ సైజులో లడ్డూలాగా చేసుకోవాలి. నేను కొంచెం పెద్ద సైజులోనే చేస్తున్నానండి. అందుకే ఈ విధంగా ఈ సైజులో గులాబ్ జామ్ ఉంటుంది కదా! ఆ సైజులో చేసుకుంటున్నాను. ఇలానే మిగతా పూర్ణం మొత్తం మనం ఉండలుగా ఒకేసారి చేసి పెట్టేసుకోవాలి. చాలా సింపుల్ అండి. ఇలా చేసుకున్నారంటే ఈజీగా అయిపోతుంది. చూడండి ఇప్పుడు అన్నీ మనం ఉండలు చేసి పెట్టేసుకున్నాం కదా! నెక్స్ట్ దీన్ని మనము దేంట్లో డిప్ చేయాలో అది చూద్దాము. అది కూడా 1 అవర్ అయింది మనం మిక్సీ పట్టి కాబట్టి పిండి కూడా బాగా సెట్ అయిపోతుంది. మీకు ఒకవేళ ఈ పిండి లూజ్ అయిందనుకోండి కొంచెం బియ్యం పిండి కలుపుకోండి. కానీ మరీ లూజ్ అయితే చెయ్యకండి. ఇలా ఉంటేనే మనకు పర్ఫెక్ట్‌గా వస్తుంది. వీటిని 2 రకాలుగా ఎలా వేయాలో చూపిస్తున్నాను. స్పూన్‌తో అయితే ఇలా తీసి ఇలా వేయండి. అసలు స్టఫింగ్ అనేదే బయటికి రాదు. చేయితో అయినా ఇగో ఇలా అద్ది వేశారనుకోండి ఇక్కడ మెయిన్ వచ్చేసి మీకు పిండి అనేది పర్ఫెక్ట్‌గా ఉండాలండి. పిండి పర్ఫెక్ట్‌గా ఉందనుకోండి పూర్ణాలు వేసుకోవడం చాలా ఈజీ. అసలు లూజ్‌గా ఉండొద్దు, గట్టిగా ఉండొద్దు. ఇలా నేను చూపించినట్టు ఉండాలి. ఇప్పుడు స్టవ్ పైన ఆయిల్ పెట్టేసుకొని ఆయిల్ బాగా హీట్ అయ్యాక మీడియం ఫ్లేమ్‌లోకి పెట్టేసుకోవాలి. లేదంటే ఎక్కువ హీట్ అయిందనుకోండి లో ఫ్లేమ్‌లో పెట్టేసుకొని పూర్ణాలు ఒక్కొక్కటిగా ఈ విధంగా వేసుకోవాలి. అలాగే వేసిన వెంటనే అస్సలు కదపొద్దండి. కొద్దిగా ఇలా మనకు లైట్‌గా కలర్ మారినట్టు అనిపించాక మాత్రమే వాటిని అన్ని వైపులా తిప్పుకుంటూ మంచి కలరొచ్చే వరకు ఫ్రై చేసుకోవాలి. ఒకవేళ మీరు అలానే తీశారనుకోని పైన కోటింగ్ పోతుంది కాబట్టి అవి కొంచెం వేగినాక మాత్రమే అటు ఇటు తిప్పుకుంటూ మంచిగా ఇలా కలరొచ్చాక తీసేసుకోవడమే ఆయిల్ నుంచి. చూడండి ఎంత బాగా వచ్చాయో. మనకు స్టఫింగ్ అనేది ఎక్కడా బయటకు రాలేదు. కాబట్టి ఈసారి వరలక్ష్మి వ్రతంకి నేను చూపించిన ప్రాసెస్‌తో చేయండి. మీరు కూడా పర్ఫెక్ట్‌గా చేస్తారు. పూర్ణం అనేది అస్సలు బయటకు రాదు. అలాగే చేసుకోవడం కూడా చాలా సింపుల్‌గా అయిపోతుంది. ఇక్కడ మీకొక విషయం చెప్పాలండి. ఎవరైనా మన ఛానల్ కొత్తగా చూస్తున్నట్టయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి. అలాగే హైప్ కూడా ఇవ్వండి. ఇలాంటి ప్రసాదాలు మన ఛానల్‌లో చాలా ఉన్నాయి. మీకు వీలైతే వెళ్లి చెక్ చేయండి. అన్నీ కూడా చాలా సింపుల్ ప్రాసెస్‌లో ఉంటాయి. ఇక వీడియోలోకొచ్చేస్తే చూడండి ఒక వాయి తర్వాత ఇంకొక వాయి వేసుకుంటే మనకు పూర్ణాలనేది ఎంత పర్ఫెక్ట్‌గా రెడీ అయిపోయాయో చూస్తుంటేనే నోట్లో నీళ్ళు ఊరుతున్నాయి కదా! చాలా బావుంటాయండి. ఇలా ట్రై చేయండి. ఇలా చేసుకున్న దీన్ని చిన్నగా ఇలా కట్ చేసుకొని నెయ్యి వేసుకొని తిన్నారంటే చాలా బావుంటుంది. పిల్లలు కూడా ఎంతో ఇష్టంగా తింటారు. అమ్మవారికి ఎంతో ఇష్టమైన ఈ పూర్ణాలను నేను చూపించిన ప్రాసెస్‌తో ఈసారి తప్పకుండా మీరు కూడా ట్రై చేయండి. మీరు కూడా పర్ఫెక్ట్‌గా చేయగలుగుతారు. చేశాక మీకెలా కుదిరిందో ఫీడ్‌బ్యాక్ పెట్టండి. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం అస్సలు మర్చిపోకండి. పక్కనే ఉన్న బెల్ సింబల్‌ని కూడా యాక్టివేట్ చేసుకోండి. అలాగే హైప్ కూడా ఇవ్వండి. థాంక్ యూ ఫర్ వాచింగ్.